సాధారణంగా ప్రిజన్లోకి వెళ్ళి తప్పించుకోవడానికి ప్రిజనర్స్ ప్రయత్నిస్తే వాళ్ళకి శిక్ష ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. కానీ మెక్సికోలో ప్రిజనర్స్ ఎటువంటి వైలెంట్ క్రియేట్ చేయకుండా ప్రిజన్లో నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే కనుక వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వరు. పీరియాడిక్ టేబుల్ మీకు తెలిసే ఉంటుంది. అయితే అందులో సాధారణంగా ఒక్కో ఎలిమెంట్కి ఒక్కో ఆల్ఫాబెట్ ఉంది. కానీ పీరియాడిక్ టేబుల్లో వాడని ఒక ఆల్ఫాబెట్ కూడా ఉంది. ఆ ఆల్ఫాబెట్ జే. స్టార్ ఫిష్ని కట్ చేసి చూస్తే దానికి బ్లడ్ రాదు, ఎందుకంటే స్టార్ ఫిష్కి అసలు బ్లడ్డే ఉండదు కనుక. అయితే న్యూట్రియన్స్ సరఫరా కోసం అది సీ వాటర్ని ఉపయోగించుకుంటుంది. శాంసంగ్ ఒక కొరియన్ కంపెనీ. అయితే కొరియన్లో శాంసంగ్కి అర్థం 3 స్టార్స్ అని. అసలు శాంసంగ్ ఫౌండర్ ఈ పేరుని ఎందుకు ఎంచుకున్నాడో, అలాగే శాంసంగ్ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీని నేను ఒక వీడియోగా చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అంతేకాకుండా పైన కనపడుతున్న ఐ పైన క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోకి వెళ్ళొచ్చు. వాన పడ్డప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అది యాక్చువల్గా వాన స్మెల్ కాదు. అది మొక్కలలోని ఆయిల్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, అలాగే ఓజోన్ వల్ల వచ్చే స్మెల్. 1992 నుండి ఇప్పటి వరకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో మొత్తం 290 మంది చనిపోయారు. చాలామంది అవలాంచెస్ వల్లనే చనిపోయారు. అవలాంచెస్ అంటే మంచు లేదా రాళ్ళు పైనుండి పడడం. ఒక పోలార్ బియర్కి, ఒక గ్రిజిల్ బియర్కి పుట్టిన బియర్ని ఫిజీ బియర్ అని అంటారు. ఒకసారి ఫుకుషిమా అనే జపనీస్ నగరంలో న్యూక్లియర్ ప్లాంట్ యాక్సిడెంట్కి గురైంది. అయితే ఆ యాక్సిడెంట్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ రిలీజ్ అయ్యాయి. దాంతో అక్కడి ల్యాండ్ మొత్తం రేడియో యాక్టివ్ సాయిల్గా మారిపోయింది. అయితే సన్ఫ్లవర్స్ రేడియో యాక్టివ్ సాయిల్ని క్లీన్ చేస్తాయి అని తెలుసుకున్న అక్కడి గవర్నమెంట్ ఫుకుషిమా నగరంలో చాలా సన్ఫ్లవర్స్ని పెంచడం మొదలుపెట్టింది. అయితే ఇందులోని ఫ్యాక్ట్ ఏంటంటే సన్ఫ్లవర్స్ రేడియో యాక్టివ్నెస్ని క్లీన్ చేస్తాయి. అరిజోనాలో క్యాక్టస్ అనే మొక్కను మీరు గనుక పొరపాటున కట్ చేసినా కానీ మీకు 25 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అక్కడ ఇది ఒక రకంగా ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసెస్ కిందికి వస్తుంది. ఇప్పుడే పుట్టిన పాండా పిల్లలు ఎలుక కన్నా చిన్నగా ఉంటాయి. హిస్టరీలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద యుద్ధం రోమన్ పర్షియన్ యుద్ధం. ఇది 66 BCలో మొదలయ్యి 628 ADలో పూర్తయింది. అంటే మొత్తం 694 సంవత్సరాలు కొనసాగింది. హాలీవుడ్ హీరో జాన్సన్ తన యొక్క మూవీ శాన్ ఆండ్రెస్ యొక్క ప్రీమియర్ మీట్లో తన ఫ్యాన్స్తో కేవలం 3 నిమిషాల్లోనే 105 సెల్ఫీలు తీసుకొని చాలా తక్కువ సమయంలో ఫ్యాన్స్తో చాలా ఎక్కువ సెల్ఫీస్ తీసుకున్న సెలబ్రిటీగా జాన్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 2016 వరకు హ్యాపీ బర్త్డే సాంగ్ పబ్లిక్గా వాడుకోరాదు. అలా వాడుకోవడానికి వార్నర్ అనే కంపెనీకి మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2016లో ఈ కాపీరైట్ ఎక్స్పైర్ అయ్యింది. సో ఇప్పుడు ఈ సాంగ్ పబ్లిక్గా వాడుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు, కానీ ఇది నిజం. ఇప్పటి వరకు ఉన్న టాప్ 7 హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన మూవీస్లో టాప్ 4 మూవీస్ 2015లోనే రిలీజ్ అయ్యాయి. అవి ఏమిటంటే అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, జురాసిక్ వరల్డ్, ఫ్యూరియస్ 7, స్టార్ వార్స్ ద ఫోర్స్ ఆఫ్ అవేకెనెస్. 2016లో డిస్నీ స్టూడియోస్ స్టార్ వార్స్ మూవీస్ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ని టర్నర్కి 2024 వరకు అమ్మేశారు. అయితే ఇప్పుడు డిస్నీ వాళ్ళు వాళ్ళ యొక్క సొంత స్ట్రీమింగ్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ టర్నర్ వాళ్ళు స్టార్ వార్స్ మూవీస్ యొక్క కాపీరైట్స్ని వెనక్కు ఇవ్వమని అంటున్నారు. బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో బహుశా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి ఉంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.